ప్రియమైన దేవుని ప్రజలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీకు సర్వశుభములు కలుగునుగాక. అంశం గురించి మాట్లాడదాము. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. క్రైస్తవ జీవితమే ఒక పోరాటం. నేటి ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం క్రీస్తువుని నమ్మిన క్రైస్తవుల పేరే కలిగిన వారుగా ఉన్నారు. నమ్మిన వీరు ఎంతవరకు ఆ నామానికి సార్థకత చేకూరుతున్నారు, నమ్మని వారిని నిజంగా నమ్మించగలుగుతున్నారనేది ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. క్రైస్తవులుగా మనం ఏమనుకుంటామంటే, ఏదో క్రీస్తును నమ్మి బాప్తిసం పొందితే చాలు, మేము పరలోకం వెళ్ళిపోతామనే గుండె నిబ్బరంతో ఉన్నాం. కొందరైతే మేము ప్రార్థన చేసుకుంటున్నాము, ఆదివారం ఆరాధనకు వెళ్తున్నాము, దశమ భాగాలు ఇస్తున్నాము, సంవత్సరంకి ఒకసారి మొక్కుబడిగా సువార్త సభలు పెడుతున్నాము, పండుగలు ఘనంగా చేస్తున్నాము, చనిపోతే సమాధిలో మాకు చోటు ఉంది అనే యోచన సాతాను క్రైస్తవుల మధ్య కలిగించాడు. మేము క్రైస్తవం అయిపోయాం, మాకేం పని లేదు, మాకు పోరాటాలు లేవు అని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి విషయమే అపోస్తలుడైన పౌలు క్రైస్తవులైన వారందరికీ ఏ విధంగా హెచ్చరిస్తున్నాడో పరిశీలిద్దాం ప్రియులారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 30 వరకు చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 30 వరకు చూస్తే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను చూడకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించి వారికి బెదరక సువార్త విశ్వాస పక్షమున పోరాడవలెను. సువార్త విశ్వాస పక్షమున పోరాడవలెనంటే ఏమిటో ఆలోచిద్దాం ప్రియులారా. సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసం అనగా హెబ్రీ 11:1. విశ్వాసం అనేది ఎలా వస్తుందో రోమా 10:17. వినుట వల్ల విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు ఏం చేశారని విన్నాం. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృతుల నుండి లేచాడని బైబిల్లో రాసినవి మాత్రమే విని నమ్ముట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అయితే నేటి ప్రపంచంలో సాతాను సంబంధులైన వారు క్రీస్తు సిలువేయబడ్డాడా అని మనం నమ్మిన సువార్త అనగా క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములను ఎదురిస్తున్నారు. ప్రతిసారి వార్తాపత్రికలోనూ రచయితలు, చరిత్రకారులు తమ పుస్తకాల్లోనూ బైబిల్ మీద క్రీస్తు పైన తమ దృష్టిని సాగిస్తున్నారు. ఒకరేమో క్రీస్తు సిలువలో చనిపోలేదని, పారిపోయి ఇండియా వచ్చాడని, అతని సమాధి నేటికి కాశ్మీర్లో ఉందని ఎన్నో పనికిమాలిన సాక్ష్యాలతో గ్రంథాలు రాస్తే, అవి చదివిన అనేకులు బైబిల్ కూడా ఒక కట్టుకథల పుస్తకం అని క్రీస్తు వద్దకు రాలేకపోతున్నారు. మరొకరేమో యేసు ఆస్ట్రేలియా వెళ్ళాడని, ఇంకొకరేమో ఆయనకి జపాన్ తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లలకు అన్నాడని, ఇవన్నీ చూసి అనేకులు విశ్వాసం అనే దాని మీద విశ్వసించలేకపోతున్నారు. అనేక మంది ఈ వ్రాతలే నిజమని మనతో వాదించుచు మనం నమ్ముకున్న లోకరక్షకుణ్ణి లోకంలో నవ్వులు పాలు చేస్తుంటే ఊరుకోవడం అక్రమం కాదా? ఇలా ఎదిరించు ప్రతి వారితో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుచు ఏతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3:15, అలాగే 1 తిమోతి 1:18 చెబుతున్నాడు. మనము పోరాడాలా లేక మనకి ఎందుకండి పోరాటాలు అంటారా? ఈ సువార్త విశ్వాసాన్ని ఎదిరించే వారు ఉన్నారు. అలాంటి వారిని బెదరకుండా మన నమ్మిన క్రీస్తు మృత్యుంజయుడని నిరూపించే బాధ్యత ఒక పాస్టర్ గారికే కాదండి, ప్రతి వారి మీద ఉంది. బహుశా క్రైస్తవులు ఎదిరించకూడదు, ఆ పని మాది కాదు, క్రైస్తవం అంటే ప్రభువు నమ్మితే చాలు, మా భక్తి అయిపోయిందని అనుకుంటున్నారు. సాతాను క్రైస్తవులైన వారందరినీ ఏం చేసిందంటే, సువార్త అంటే మరణ సమాధి పునరుద్ధాలను ఎదిరించే వారికి గొడవలు పట్టించుకోకుండా నిద్రపుచ్చింది. ప్రభు చేయమని చెప్పినవి చేయకుండా ఆయన వద్దన్న వాటిని మనం చేస్తున్నాం. మనం చేయవలసిన పోరాటం న్యాయమైనది, ధర్మమైనది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3 నుంచి మనం చదువుకుంటే మనకు కనపడుతుంది ప్రియులారా. మనమేమనుకుంటాం, నీ కుడి చెంప మీద కొట్టువాడికి ఎడమ చెంప చూపమని క్రీస్తు బోధించాడు. నిన్ను తిట్టిన వారిని దీవించమన్నాడు. కానీ ఆయన సువార్తను తిట్టిన కాదన్న వారిని ఏం చేయమంటారు చెప్పండి? ఆలోచించారా? ఏ విషయంలో సహించవద్దన్నాడు, ఏ విషయంలో ఎదిరించమన్నాడు? విశ్వాస సువార్త
తప్పు అనే వారిని మనం ఎదిరించాలి. ఎందుకనగా మొదటి శతాబ్దంలో కూడా క్రీస్తు తిరిగి లేవలేదని శిష్యులు ఆయన ఎత్తుకుని పోయారని తప్పుడు ప్రచారం వ్యాపించింది. దానికి అప్పటి నుండి ఇప్పటి వరకు సాతాను కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే ఈనాటి క్రైస్తవులు ఊరుకోలేదు ఆనాటి క్రైస్తవులు ఊరుకోలేదు. క్రీస్తు శిష్యులు ఆయన మృతుల నుండి లేచాడని పోరాడుతుంటే ఈ వాక్యాన్ని రాయకపోతే మనం క్రీస్తుని నమ్మేవారమా? ఆనాటి రోమా ప్రభుత్వాన్ని, పెద్దలను, అధికారులను మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమని బాహాటంగా నిరూపించడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. అపోస్తుల కార్యములు 4:17-20 వరకు చూస్తే ఏదో సంఘంలో 4 గోడల మధ్యన బోధించడం కాదు. అలా మొదటి శతాబ్దంలో శిష్యులు అపోస్తులు బోధించడమే కాదు, ఎదురించి వారు అనేకులను ఎదుర్కొన్నట్టుకు ఎపిసిలో పెంతెకోస్తు వరకు నిలిచి ఉందినని పౌలు గారు బెదరకుండా సువార్త విశ్వాస పక్షాన పోరాడారు. 1 కొరింథీ 16:7-8-9 ఈ పోరాటం ఆనాటి నుండి వస్తుంది. మొదటి శతాబ్దంలో పోరాడినట్లు మనం 21వ శతాబ్దంలో కూడా క్రీస్తు సిలువ వేయబడలేదు, ఆయన సమాధి నుండి తిరిగి లేగలేదు అనే వారు నోళ్ళు మూయించాలి ప్రియులారా. వారు నోళ్ళు మూయించడం దేవుడి చిత్తం. దేవుడు మనలకు నోరిచ్చింది ఎందుకంటే వారి నోరు మూయించాలని. నేటి క్రైస్తవులు అసలు పోరాటం అనేదే మరిచి పోరాటం లేదనే దశకు సాతాను తీసుకొచ్చాడు. క్రీస్తును ఎవరేమని అంటే మనకెందుకండి అనేవారు ఉన్నారు. అదే మిమ్మును కానీ, మీ పిల్లలను కానీ, మీ భార్యని కానీ ఏమని అంటే సహించగలరా? సహించలేరు. అదే దేవుడిని అంటే యెహోవా వీరే, ఆయనే చూసుకుంటాడండి అంటారు. దేవుడు చూసుకుంటామనంటే మిమ్మల్ని ఎందుకు ఉంచాడు పిల్లారా? ఈ స్థలం మీది కాదని ఎవరైనా అంటే దాన్ని నిరూపించేంత వరకు ఊరుకోము, నిద్రపోం. మరి క్రీస్తు సిలువ వేయబడలేదు అన్నప్పుడు నిరూపించవలసిన బాధ్యత మనపైన ఉందో లేదో ఆలోచించండి. నేడు నన్ను అనలేదు, క్రీస్తుని అన్నాడని మనం ఊరుకోవాలా? క్రీస్తు సిలువ వేయబడలేదు, సమాధి చేయబడలేదు, 3వ దినాన లేవలేదు, ఈ క్రైస్తవులంతా తప్పు చేస్తూ మోసపోతున్నారు అని అంటున్న వారికి సమాధానం చెప్పాలా వద్దా? క్రీస్తు మృత్యుంజయుడి పిల్లరా, కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 ఈ జయం కాదు అని వారు అంటున్నారు. క్రైస్తవులు ఏం చేస్తున్నారు? పాత నిబంధన కాలంలో అయితే గొలియాతు లాంటి వాడు ఇజ్రాయేలు దేవుడిని తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు సైన్యాలు, సౌలు రాజు ఏమి చేయకున్నారు. కానీ పౌరుషం కలిగిన దావీదు సహించలేదు ప్రియులారా. హెబ్రీ పత్రిక 11:32 కనబడుతుంది. ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయులు దేవుణ్ణి అంటానికి వారు ఎంతట వారు యుద్ధం యెహోవాదే అని ఆయన దిగాడు పిల్లేరారా. చూడండి, పాకిస్తాన్ విమానాలు మన దేశంపై దాడి చేస్తున్నప్పుడు మన సైనికులు, మన మిలిటరీ వారు ఏమీ పట్టించుకోకుండా ఉంటే వారు దేనికండి? ప్రతిదిన యూనిఫారం వేసుకుని తుపాకులు పట్టుకుని వీధులన్నీ లెఫ్ట్ రైట్ చేస్తూ ఉండిపోతే యుద్ధం ఆగుతుందా? మరి వారి చేతుల్లో మనం ఓడిపోమా? ఈరోజు క్రైస్తవుడు కూడా మాకెందుకులే అని పట్టినట్టుగా ఉంటే క్రీస్తు యొక్క మంచి సైనికులే పోరాడడానికి మనం కూడా ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి ప్రియులారా. ఎలాగైతే ఇంత మిలిటరీ వారు ఏమీ చేయకుండా తిని యూనిఫారం వేసి కవాతు చేస్తూ కాలం గడిపితే మన దేశం మీదకి వస్తున్న విమానాలను అడ్డుకునేవారు ఎవరో చెప్పండి? అలా ఉండకూడదు అంటున్నాడు ప్రియులారా. 2 తిమోతి 2:3-5 వరకు క్రీస్తును ఎవరు తిడితే మాకెందుకు, మేము నమ్ముతున్నట్టుగా అంటూ నమ్మలేని వాళ్ళు అనే స్థితికి చేరిపోయారు. మాకెందుకంటే యుద్ధాలు, పోరాటాలని సాతాను వీరికి పిరికి మందు పోస్తుంది. క్రీస్తు బోధ తప్పు, క్రీస్తు తప్పు అనే వారితో బోధ నిమిత్తం పోరాడాలని యోధా పత్రికలో చెప్తున్నాడు. బైబిల్ మంచిదే కానీ క్రీస్తు మంచివాడే, కానీ అదే బైబిల్ రోజు చదివే క్రైస్తవులు మాత్రం మంచివారు కాదని ఈ లోకం మనల్ని అంటుండగా దానికి కారణం పరిశీలించి పరిశోధించి మనల్ని ఈ స్థితికి చేర్చుకున్న తప్పుడు బోధలపై పోరాడాలి వద్దా? ఈరోజు ఎన్నో అబద్ధ బోధలు, ఎన్నో దొంగ బోధలు, గొర్రె చర్మాలు కప్పుకొని తోడేళ్ళలాగా ఎంతోమంది ధనార్జనే ధ్యేయంగా పబ్లిసిటీ స్టంట్లో స్టేజీల మీద హీరోలుగా పోజులు కొడుతూ వేల రూపాయలు అనేక ప్రాంతాలలో, ముఖ్య పట్టణాల్లో పెడుతూ సొమ్మంతా పూజేసుకుని పొలాలు కొనుక్కుంటూ ఎకరాల పొలాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు పిల్లరా. ఇలాంటి తప్పుడు బోధలు చేసేవాళ్ళు మనం ఎదిరించవద్దా? పౌలు అనేక ప్రాంతాల్లో మృగాల లాంటి మనుషులతో ఏ విధంగా పోరాడాడు అలాగే మనం కూడా పోరాడాలి.
క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాదు కానీ ఆయన పక్షమున మనం శ్రమ పడుటే మనకు అనుగ్రహించబడిను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:30. మనం నమ్మిన సువార్త తప్పు అని ప్రపంచంలో సాతాను మనకు సవాలు విసురుతున్నప్పుడు ఆ సవాలును ఎదుర్కొని తర్కించి వాదించి ఒప్పించే బాధ్యత మన మీదే ఉంది ప్రియులారా. పోరాటం అనగానే ఏదో తుపాకులు కత్తులు కర్రలతో కాక యేసుక్రీస్తు వారు సాతాను నోరు మూయించినట్లు లూకా సువార్త 4:1-13 చదువుకున్నప్పుడు అపోస్తులు ఆనాటి శాస్త్రులను పరిచయులను యూదులను అన్యులను నోరు మూయించినట్లు దేవుని మాటలతో సకల విధమైన అనుభవ జ్ఞానముతో శాంతియుతంగా ప్రేమ యుద్ధం చేయాలి. అందుకంటాడు యాకోబు 4:7 అపవాదిని ఎదురించండి, వాడి మీ వద్ద నుండి పారిపోతాడు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులైన వారు ఏదో భజన గీతాలు పాడడం గుడులకు పరిమితం కాకుండా తాము ఎందు నిమిత్తం క్రైస్తవులుగా మారామన్న సంగతి ఎరిగిన వారే క్రీస్తు నిమిత్తం విశ్వాస సంబంధమైన మంచి పోరాటకును నిత్య జీవనం చేపట్టుటకును క్రీస్తును అవమానిస్తున్న సాతాను అనుచరులను ఎదుర్కొని ఒప్పించుటకును మరి ఎల్లప్పుడూ సర్వసన్నద్ధులై ఉండి నీతి కిరీటాన్ని పొందుటకు మనం ఎగురు పడదాం ప్రియులారా. అటు ధన్యత దేవదేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.